సిటిజన్ న్యూస్ కి స్వాగతం. పెన్షన్ విద్రోహ దినం ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు లెక్చరర్ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మహేందర్. వికారాబాద్ జిల్లా తాండూరు లెక్చరర్ సంఘం ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న ధర్నాలో భాగస్వాములు కావాలని కోరారు. సెప్టెంబర్ 1న నిర్వహించే పెన్షన్ విద్రోహ దినోత్సవంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని టీగ్లా 475 తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ సంఘం పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు మహేందర్, జిల్లా కార్యదర్శి రమేష్ మరియు సభ్యులు మల్లయ్య, కిష్టప్ప, నీలప్ప, వెంకటస్వామి, కిరణ్ కుమార్, సలీం, శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీం, ఆశీర్వాదం, రాములు, గోపాల్, వీరేశం, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పెద్దలందరికీ నమస్కారాలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ను సాధించాలన్న ఉద్దేశంతో రేపు ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా సెప్టెంబర్ 1 ఆదివారం రోజును పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు అన్నీ కూడా రేపటి ర్యాలీలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరము మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాంట్రిబ్యూటరీ స్కీమ్ వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ దాన్ని మనం వెంటనే అమలు పరచడానికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మేము దాన్ని ఇక్కడ అమలు చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా తరఫున కూడా ఇందులో మేము పాల్గొంటున్నాం. మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారాలు. మేము 475 అసోసియేషన్ తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ సిపిఎస్ కింద పనిచేస్తున్న, కాంట్రిబ్యూటివ్ పెన్షన్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ, జూనియర్ అసిస్టెంట్ కానీ ఏ స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరి కూడా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ వ్యతిరేక దినాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాము. మరియు మా రాష్ట్ర పిలుపు మేరకు, తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేమందరం పాల్గొంటున్నాము. వివిధ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఏకదాటి మీద వచ్చి రేపు జరగబోయేటటువంటి కాంట్రిబ్యూటివ్ పెన్షన్ని రద్దు చేసి ఓపీఎస్ని తెచ్చుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిరసన ర్యాలీల్లో, ధర్నాల్లో అందరూ కూడా పాల్గొనాలి. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అనే నినాదానికి అందరు కట్టుబడి ఉండి మనం పాల్గొనాలి. రేపు విజయవంతం చేయాలి, ఓపీఎస్ను సాధించుకోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. పేరు పేరున ఉద్యోగస్తులు అందరూ కూడా పంచుకోవాలి. ఈ యొక్క ర్యాలీని, ధర్నాన్ని విజయవంతం చేయాలని మీకు అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. నేను మన తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా మీకు పేరు విన్నపిస్తున్నాను. అందరికీ నమస్కారం.